వాక్యము నిన్ను ఏం చేస్తుంది? దేవుని సన్నిధికి నడిపిస్తుంది. వాక్యముతో కట్టుకో. పరిశుద్ధాత్మ లోకములో మునగనివ్వదు. నీవు బోధ చేసి హెచ్చరించి శరీర మార్గం నడిపిస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ వందనాలు నాయన. నీ మహాకృప తోడుగా ఉంచి ప్రజలు మీ వారి సంఘం అనేది నాయన, సమయం అనేది నీ సిలువ చాటు నన్ను మరుగు చేసుకోండి. మీరు ఈ నీ బిడ్డకు కావాల్సిన వర్తమానం మీరు అందించండి. నీ జ్ఞానవంతులను అభిషేకించు నాయన. వాక్శక్తి దయచేసి ప్రతి బిడ్డ హృదయం కదిలించి సంపూర్ణమైన మార్పులు బిడ్డలు రావడానికి, నీ రాజ్యం సిద్ధపడి అవ్వడానికి ప్రతి బిడ్డకి జ్ఞానము ప్రవహించి వాడుకోండి. నీ సిలువ చాటుని మరుగు చేసుకోండి. మీ చిత్తానుసారంగా మీరు బోధించి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆదికాండ 1వ అధ్యాయం 1వ వచనములో చూస్తే దేవుడు ఆదికాండములో తన ప్రజలకి ఏది అవసరమో, నేను కొత్తగా సృష్టి ప్రారంభించబోతున్నాను, ఈ సృష్టికి ఏది అవసరమో, నేను నిర్మింపబోతున్న నా ప్రజలకి, నిర్మించబోతున్న నా ప్రజలకి నేను ఎలాగూ వారికి ఏది నిర్మాణం చేయాలి, ఏది సృష్టించాలి, ఏది సృజించాలి, ఏది వారికి అవసరాలు అని చెప్పి దేవుడు ఆలోచన చేసి చక్కగా 6 దినములు మన కొరకు ఆయన అన్ని సిద్ధం చేస్తాడు. నా పిల్లలకి గాలి అవసరం, ఈ ఆక్సిజన్ అవసరం, ఇది అవసరము, అందవసరము, ఈ బాడీకి అన్నీ పెట్టారు కదా మనకి దేవుడు. ఈ బాడీకి ఏది అవసరము అన్ని ప్రకృతిలో చక్కని మెడిసిన్ కూడా పెట్టి, ఆ మెడిసిన్ గాలిని కూడా మనకి శ్వాసలు పీల్చుకొని శ్వాసలు వదిలేటట్టు దేవుడు ఇచ్చిన గాలి మనం పీల్చకపోతే మన లోపల ఉన్న బాడీ అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకే ఈ లోకమైన డాక్టర్ ఏం చేస్తాడు? ఆక్సిజన్ పెడుతుంటాడు. ఆ ఆక్సిజన్లు కొంతమందికి అవసరం పడితే కొంతమంది ప్రాణం పోతుంది. ఆ గాలి పెట్టిన గాలి ఎంతవరకు వస్తుంది? దేవుడు ఇచ్చిన గాలిలో అన్ని రకాల ఔషధాలు కలిసి వస్తుంది మనకి గాలి. ఆ గాలి పీల్చుకుంటేనే మనకు ఆరోగ్యాలు. తన పిల్లలకి ఏది అవసరమో అనేది చక్కగా రాత్రి చిన్న లైట్ పెట్టుకున్నాడు, పొద్దున్న పెద్ద లైట్ పెట్టాడు, చిన్న లైట్తో పాటు జ్యోతులు పెట్టాడు, నక్షత్రాలని. మరి తన పిల్లలకు అవసరమైన నీరు పెట్టాడు, గాలి పెట్టాడు, ఎండ పెట్టాడు, వర్షం పెట్టాడు, అన్ని రకాలు ఇస్తాడు సదుపాయాలు. ప్రకృతిని ఇచ్చాడు. ఈ బాడీని తయారు చేసిన ఆ సృష్టికర్త ఏది బాడీకి అవసరమో, ఇంజిన్కి అవసరమో అన్ని రకాల వైద్యాలు పెట్టి అన్ని రకాల గాలులు ఏం చేస్తున్నాయి? మనల్ని మెడిసిన్లో నుంచి మనకి పంపించి మనకి నిలబెడుతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పనికిరాని మట్టి బొమ్మకి దేవుడు అన్ని సిద్ధం చేసి మనకు కావలసిన అవసరాలు వస్తువులన్నీ కలిగించిందే కాకుండా మళ్ళా మనము నడుస్తూ ఉంటుండగా మనకి ఏం చేస్తున్నాడని చేయబట్టుకొని కుమారుడా కుమార్తె ఇలా జీవించు, ఇలా బ్రతుకు, ఇలా నడువు, ఇలా మాట్లాడు, అలా ఏంటంటే మళ్ళీ మనం బోధ చేసి ఒక గురువుగాను, ఒక వైద్యుడిగాను, ఒక నాయకుడిగాను, ఒక జ్ఞానవంతుడిగాను, ఒక బోధకుడిగాను, తండ్రిగాను, తల్లిగాను, స్నేహితుడిగా మళ్ళా మనకి ఏది అవసరమో కూడా మళ్ళా మన కనబడే ఈ శరీరమునకు ఆయన మనకి మరుగ్గా ఉండి మనకి బోధ చేస్తూ నడిపిస్తున్నాడు. ఈ జ్ఞాన గ్రంథాన్ని మనకి ఇచ్చేస్తాడు. ఈ జ్ఞాన గ్రంథాన్ని బోధించడానికి మళ్ళా తన చిత్తముతో బోధకులను పిలుచుకొని వారిని అభిషేకించి ఇదో ఈ బోధలు చేసి నా ప్రజల్ని మంచి మార్గంలో నడిపించండి అని వారికి కూడా జీతం ఇచ్చి నిలబెట్టుకున్నాడు ఆయన. ఇన్ని సదుపాయాలు మన కొరకు దేవుడు చేస్తుంటే మనం ఎలా సిద్ధపడుతున్నాం? దేవుడు ఎలా సిద్ధపడమని చెప్పాడు? పోయిన వారంలో విన్న వాక్యం ఏంటి? సంఘము ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. సంఘ ప్రేమ కలిగి ఉండాలి. అన్ని ప్రేమలు కలిగి ఉండాలి సంఘం. నాకేమని బాధ్యత లేకుండా తిరగవద్దు. ఈ సంఘం ఎవరిది? దేవుని శరీరాలు. దేవుని శరీరంలో భాగస్తులు మీరందరూ కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. రెండోది
దేవుని స్వరూపంలో ఉన్నవారు, దేవుని స్వరూపంలో ఉన్నవారు, దేవుని సారూప్యాలు అంటే దేవుని స్వరూపంలో మనం రావాలి, దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి, దేవుని యొక్క గుణాశయములు ఏం చేయాలి, ప్రకటించాలి. ప్రకటించేవారు మనం ప్రకటించే జనములను తీసుకురావాలి దేవుని సన్నిధికి. ఇదంతా బాధ్యత. నీకు దేవుడు అప్పగించిన పనులు ఇవన్నీ. నీ కొరకైన అన్ని రకాల సదుపాయాలు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఆయన ఇచ్చింది తినేసి పడుకుంటున్నావా? ఆయన ఇచ్చింది తినేసి కూర్చుంటున్నావా? ఆయన అప్పగించిన పని ఏదో చేసుకొని అలసిపోయిన పనిలో నా పనితోటి సరిపెట్టేస్తున్నావా? దేవుని పని కూడా చెయ్యాలి. మన బాధ్యత ఉన్నది. ఈ పొట్ట పని ఏంటంటే ఏదో భూలోకంలో జీవించడం వరకు ఏదో పొట్ట పని చేసి మిగిలిన సమయము అంతా కూడా దేవుని పని చేయడానికి సిద్ధపడిపోవాలి. మనసు, శరీరము, ప్రాణముని, ఆత్మని, దేహం అంతా కూడా సిద్ధపడిపోవాలి. అంతేగాని దేవుడు ఇచ్చింది తినేసి ఊరిక మనము మిగిలిన సమయం అంతా మన బంధువులకి, మన కుటుంబాలకి, మన పిల్లలకి, లేకపోతే మన సుఖాలకి వాడేసుకుంటే ఆయన ఇచ్చిన దాంట్లో చాలా కోల్పోతాం. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఆదికాండం 1:1 ఉన్నది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చాలు. ఆదికాండములోని దేవుడు భూమి ఆకాశములను సృజించాడంటండి. సృజించడం అంటే అంటే లేనిది ఉన్నట్టుగా చేయడం. సృజించడం అంటే క్రియారూపంలో చూపించడం. ఇక్కడ ఇంకో దగ్గర ఉంది. ఇక్కడ వాక్యంలోని ఆదికాండములోని 1వ అధ్యాయము 27వ వచనములో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు సృజించెను. చాలు. దేవుని స్వరూపమందు నరుని సృజించెను. అలాగే భూమి ఆకాశములను సృజించెను. అంటే లేని వాటిని ఏం చేశాడు? ఆయన సృష్టించాడు. అంతవరకు ఏమీ లేని దాన్ని సృష్టించాడు. 2వ అధ్యాయం 22వ వచనంలో ఏమున్నది? తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించెను. అంటే ఇక్కడ సృజించెను, ఇక్కడ నిర్మించెను. సృజించెను అంటే లేనిది సృష్టించాడు క్రొత్తగా. నిర్మించడం అంటే ఉన్న దానిని చెక్కి నిర్మాణం చేశారు. అంటే దేవుని చేతిలో అన్ని రకాల విద్యలు ఉన్నాయి. లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగా చేయగల శక్తిమంతుడు, ఉన్నదాన్ని కూడా నిర్మించగల జీవాధిపతి. ఇన్ని సర్వశక్తులు కలిగిన దేవుడు మనకి వరకు ఎన్ని సృజించాడు? మనకి లేనివి ఉన్నది లేనట్టుగా చేయగలడు, లేనిది ఉన్నట్టుగా చేయగలడు. ఇప్పుడు ఆ ప్లేస్లో కూర్చోడానికి చిరాకు పడుతున్నారు వీళ్ళు. ఎలా కూర్చోలా? ఎక్కడికి వెళ్తున్నాము? మీటింగ్ వెళ్తున్నాము, వైట్ బట్టలు ఉన్నాయి, ఈ జొల్లను తగ్గిస్తాడేమో ఏందని కూర్చుందామంటే ఈ జొల్లు నడుస్తుందేమో, కూర్చోకపోతే సీట్లు దూరం ఎలాగా అని అవుతుంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు? అక్కడ ఈడకి ఆలోచన చెప్పి ఇంకో బస్సు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడని తిప్పి అంటే అప్పటికప్పుడుగా ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏదైనా చేయగలడు తన పిల్లల కొరకు. ప్రతి చిన్న ఆశను కూడా నెరవేర్చగల శక్తిమంతుడు. ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. మీ జీవితాల్లో కూడా మీరు అన్ని జ్ఞాపకం చేసుకోండి. చిన్నవి వదిలేయకండి. ప్రతి కష్టములో మీరు దేవుణ్ణి పిలవండి. పిలిచి మీ సమస్య చెప్పండి. చెప్పవసరం లేదు. మీ లోపల మీరు బాధపడుతున్న బాధను ఆయన చూసి వెంటనే దానిని ఏం చేస్తాడు? ఆయన సృజించడమా, నిర్మించడమా, ఏదో ఒకటి మీకు అవసరమైన దేవుడు చేయగలడు.
అలాంటి దేవుడు మనం ఉంటుండగా మనము ఆయన కొరకు ఎలా సిద్ధపడ్డాము? సిద్ధపడుతున్నామా? సంఘముగా కూడి సంఘాన్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మీరు నా స్వరూపాలు, మీరు నాకు మహిమ తీసుకురావాలి, మీ ద్వారా మహిమ పొందాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. మీరు ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఉండాలి. ఇంకేంటి ఇంకా మీరు మీ ద్వారా ఏం కోరుకుంటున్నాడైనా? మీరు నా యొక్క గుణాశయాన్ని ప్రచురించాలి, మీ చేతులైన ఫలాలు చూడాలి. దేవుడు ఎన్నో అడుగుతున్నాడు. మరి సిద్ధపడుతున్నారు అలాగా? తెల్లారిందంటే పనులు వెళ్ళిపోతారు, మంచిదే. ఎందుకంటే నిండాలి కదా, పిల్లలు పోషించుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆ సమయాన్ని ఏం చేస్తున్నారు? ఆయన సన్నిధానంలో మోకరిస్తున్నారా? కుటుంబంతో కలిసి ప్రార్థిస్తున్నారా? బైబిల్ చదువుతున్నారా? లేదా దేవుడి పని చేయడానికి బయటికి వెళ్ళి 4 గృహాలు దర్శిస్తున్నారా? ఎవరితో మీ సాక్ష్యం పంచుకుంటున్నారా? 8-9 గంటల వరకు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇంతవరకు నా పని అయింది, ఇప్పుడు నీ పని నేను చేస్తానని ఆ సాయంత్రం ఒకటో రెండో గృహాలకు వెళ్ళి వారితో మీ సాక్ష్యాలు పంచుకొని వారి మనసులో దేవుడి వాక్యం నింపుతున్నారా? దేవుని మహిమను నింపుతున్నారా? ఆలోచన చేయండి. ఒకవేళ ఓపిక లేకపోతే మోకరించి 1 గంట 2 గంటల ప్రార్థన చేస్తున్నారా? ఆ సమయంలో ఏం చేస్తున్నారు మీరు? ఆలోచన చేయండి. దేవుడు భూమి ఆకాశం సృజించాడు. ఎందుకు? నరుని కొరకు ఏంటండి? నరుని కొరకు సృజించాడు. మొత్తం అంతా సృజించి మనం లేనిది ఒకటి మట్టిలో తీసి దాన్ని సృజించాడు. సృజించిన దేవుడు మళ్ళీ అందులో నుంచి ఒక ఎముకను తీసి దాన్ని ఏం చేశాడు? నిర్మించాడంట. ఒక ఎముకను తీసి నిర్మించాడు. ఎంత విద్యావేత్త అయినా, ఎంత సైంటిస్టు, ఎంత జ్ఞానవంతుడు, ఎంత ప్రజ్ఞ గల దేవుడైనా, ఉన్నవి లేని ఉంటగా చేయగల శక్తివంతుడు మనకి వరకు రిక్తులుగా తగ్గిపోయి జాగ్రత్తగా మసులుకోరా, నీ నోటి మాట, నీ నోటి దోషము కరంగా ఉండొద్దు, నీ నోట్లోంచి ఏ మాట వచ్చినా మంచిదిరా, నీ కళ్ళతో, నీ చెవులతోటి, నీ హృదయము, నీ ఆలోచన, నీ నడక పవిత్రముగా ఉండని మనకు హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. సిద్ధపడమంటున్నాడు. 6వ అధ్యాయం 13వ ఆదికాండములోని దేవుడు నోవాతో సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. నా అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకము మ్రానుతో నీ కొరకు ఓడలు సిద్ధం చేసుకో. జాగ్రత్త సంఘమా. భూమి ఏమైపోయిందంట? బలాత్కారముతో నిండిపోయింది. సమస్త శరీరాలు పాపముతో నిండిపోయారు. నా సన్నిధిలో చాలా దుఃఖముగా, వ్యతిరేకముగా, వేదనకరముగా ఉన్నది. కాబట్టి నాశనం చేయబోతున్నాను, నిర్మూలం చేయబోతున్నాను. నా చేతితో నేను సృజించిన వాటిని, నిర్మించిన వాటిని నేనే ఈ భూమి మీద సమస్తము వారికి కల్పించి, వారికి సమకూర్చి, అన్ని సదుపాయములతో, అన్ని సుఖ సౌఖ్యములతో నరుణ్ణి సృజించి, నిర్మించి, వారిని విడిచి, వారి కొరకు నేను ఎంతో సంతోషాన్ని వారికి అమర్చి పెడితే మీరు నా మాట వినటం లేదు. నోవా, నువ్వు నా మాట వింటున్నావు కాబట్టి, నువ్వు నాకు లోబడుతున్నావు కాబట్టి. చూడండి ఎంత ప్రేమమయుడు. పాపము జోలికి వెళ్ళకరా అంటే పాపము జోలికి వెళ్ళే మనుషుడి గురించి బాధపడుతున్నాడు ఆయన. పాపము జోలికి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? పాపానికి పనిష్మెంట్, పాపానికి శిక్ష ఏమిటి? అగ్నిగుండము. అది ఒకడు కేటాయించేసేది. దాన్ని అందులో వెళ్ళిపోతారు. నేను సృజించిన వారు, నా చేతితో నేను సృజించిన ఈ సృష్టి, ఈ యొక్క దేవుని మాట వినకపోతే, సృజించిన వ్యక్తి దేవుని మాట వినకపోతే, నా చేత నిర్మించిన ఒక వ్యక్తి దేవుని మాట వినకపోతే ఎందులోకి వెళ్ళిపోతున్నారు?
పాపం అనే పెద్ద అగ్నిగుండం తయారు చేసుకున్నది. అందులోకి వెళ్ళిపోతారు. అందులోకి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. నా ప్రజలారా, నా బిడ్డలారా, రండి, మీ కొరకు తలుపు తెరిచి పెట్టారు. జీవ మార్గము, సంతోషకరమైన మార్గము, దైవ రాజ్యము. ఇక్కడ కంటే అక్కడ ఇంకా సుఖ సంతోషాలు ఇచ్చే రాజ్యం అది, పట్టణం అది. అందులోకి వెళ్ళండి. కాబట్టి నేను చూస్తున్నాను, మీకు అన్ని ఇచ్చి చూస్తున్నాను. మీరు ఎందులో నడుస్తారో, ఎందులో వెళ్తారో చూస్తున్నాను. ఇదిగో ఈ ప్రజలందరూ సమస్త శరీరులు ఏమైపోతున్నారంట? సమస్త శరీరులు భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. బలాత్కారముతో నిండి ఉన్నారు. గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. వారి అంతం వచ్చి ఉన్నది. నేను అంతం చేసి చేయడానికి సిద్ధపడిపోతున్నాను. నేను దిగుతున్నాను. నేను దిగి ఒక అడుగు ముందుకు వేసానంటే, ఒక అడుగు భూమి మీద పెట్టానంటే అల్ల కల్లోలం అయిపోతుంది. నోవా, కాబట్టి నీ కొరకు ఏం చేసుకోవాలి? సిద్ధం చేసుకో. నీ కొరకు ఏం చేయాలి? నువ్వు సిద్ధం చేసుకో. ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చేయాలి? ఓడను సిద్ధం చేసుకోండి. మా అమ్మ చేసిన ఓడని చెప్తానులే, మా నాన్న చేసిన ఓడని చెప్తానులే అంటే అప్పుడు నోవా కాలంలో అట్లా జరిగింది. ఇప్పుడు కుదరదు అలాగా. ఇప్పుడు ఎవరు ఓడ వాళ్ళదే, ఎవరి హృదయం వాళ్ళదే, ఎవరి ఆకలి, ఎవరి రక్షణ, ఎవరి అనుభవాలు వారిది. ఒక్క ఓడలందరూ ఎక్కడానికి లేదు. అప్పుడంటే పాత నిబంధన కాలంలో దేవుడు ఆ కాలం అంతా అక్కడ చూసి చూడనట్టుగా ప్రజలు వదిలిపెట్టి క్షమిస్తూ, వాళ్ళు శిక్షిస్తూ, క్షమిస్తూ, శిక్షిస్తూ అలాగ తీసుకుని వెళ్ళిపోయాడు. కొత్త నిబంధన వచ్చేసరికి దేవుడు అన్నీ కూడా కండిషన్లు కొన్ని తీసి పడేసాడు, కొన్ని కఠినంగా పెట్టాడు అక్కడ. అదే జీవ మార్గం. ఎవరి మట్టి వాళ్ళు సంపాదించుకోవాలి. ఎవరు ఓడ వాళ్ళని రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ ఓడకి ఏమవసరం అంట? 6:14 ఏమన్నది? చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకునము, అరవబెట్టి చేసి కీలు పూయవలెను. బయట నీరు లోపలికి రాకుండా ఏం చేయాలంట? కీలు తీయాలంట. లోపలది బయటికి వెళ్ళకూడదు, బయటది లోపలికి రాకూడదు. బయట అంటే పాపము నిన్ను అంటుకోకుండా, బయట ఏది కూడా చెత్త చెదరని లోపలికి రాకుండా దాని కీలుపి ఈ చితిసారక మ్రానుతో, అంటే అది చక్కగా ఎలాంటి బురద వచ్చినా కూడా తేల్చవే కానీ అందులో మునగని ఆ యొక్క కర్ర, దానితో ఓడ తయారు చేయి. అంటే అది కూడా పాపం అంటుకొని చక్కని కర్ర, సుగంధ ద్రవ్యము లాంటిది, సుగంధ కర్ర లాంటిది, గంధపు కర్ర లాంటిది. మరి యొక్క లెబానోను పర్వతం మీద ఉండే ఇచ్చే కలప లాంటిది, ఒక కలపది. ఆ కలప ములకను తేలుతుందని. అంటే నీ జీవితంలోని ఏది కూడా మునగలేని యొక్క ఆశీర్వాదాలు గ్రంథములో పెట్టించాను. వాక్యము నిన్ను ఏం చేస్తుంది? దేవుని సన్నిధికి నడిపిస్తుంది. వాక్యముతో కట్టుకో. పరిశుద్ధాత్మ లోకములో మునగనివ్వదు. నీవు బోధ చేసి హెచ్చరించి సరైన మార్గం నడిపిస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడు, వాక్యముతో నింపబడు. ప్రార్థన నిన్ను పాపములో పడిపోకుండా కాపాడుతుంది. పాపమును అంటనివ్వదు. ప్రార్థనతో నువ్వు కట్టుకోవడని. దేవుని స్తుతులు చెల్లించి దేవుని ఆరాధించు. స్తుతుల మీద ఆయన దుర్గము స్థాపిస్తాడు. కాబట్టి స్తుతులపై ఆసీనుడై ఉండే దేవాది దేవుడు. స్తుతి 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 స్తోత్రము అంటే ఆయనకి ఇష్టమైన యొక్క గొప్ప మరి శ్లోకము. కాబట్టి ఆ స్తుతులు ఎల్లప్పుడూ చెల్లిస్తూ బయట ఉన్న పాపమును లోపల రానియకుండా, లోపల ఉన్న మంచితనము బయటికి పోనివ్వకుండా అది నేను చక్కగా దుర్గముగా కాపాడుతుంది, గట్టిపరుస్తుంది. ఇలా నీ ఓడను తయారు చేసుకో దేవుని బిడ్డ సంఘమా. ప్రార్థన జీవితము, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ అభిషేకము, స్తుతులు, ఈ 4తో నీ ఓడను తయారు చేసుకో. ఇప్పుడు కాలంలో, అప్పుడు కాలంలో ఈ దేంతో కట్టమన్నా నోహా గారిని చితిసారక మ్రానుతో కట్టు. అది
మునగని మొదలు నీళ్ళలోకి తేలిస్తూనే ఉంటుంది. ఇంకేంటంట, కీలు పూయడానికి ప్రియమైన దేవుని బిడ్డ, దానికి దేవుడు అల్ల సిద్ధం చేయమన్నాడు. చక్కగా ఓడ అలంకారం చెప్పాడు. 22వ వచనం. దేవుడు ఆయనకు ఆజ్ఞాపించిన ప్రకారము దేవుడు నోవా గారు చేసి పెట్టుకున్నాడు. కాబట్టి నోవా గారు జనాలి నాశనం తీసుకొని వెళ్ళిపోతున్నా కూడా, లోకమంతా కూడా సముద్రంలో జలచరములతో ముంచేసినా కూడా నోవా గారు మాత్రం మునగకుండా కాపాడబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీకు నీవు ఓడ సిద్ధం చేసుకుంటే, ఓడ సిద్ధం చేసుకుంటే, లోకమంతా ఏకమైపోయినా సరే, లోకమంతా కరువుతోనో జలమయముతోనో భూకంపములతోనో ఖడ్గములతోనో మరి అగ్నితోనో కాల్చబడినా నీవు మాత్రము తేలబడతాయని వచ్చే వరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు దేవుడు ఏది తక్కువ చేయడండి, ఏది తక్కువ చేయడు. ఆయన మాట వినాలంటే మనము ఆయన మాట విని నువ్వు మౌనముగా ఉండు. ఆయన మాట విని దేవునికి లోపడు, పాపమును దూరముగా కొట్టు. ఆ పాపముని ఎంత నీవు దాన్ని ఖండించలేకపోతున్నావా, దాన్ని దూరం కొట్టలేకపోతున్నావా, ఆ పాపముని విడిచి నువ్వు బయటకు రాలేకపోతున్నావా? పరిశుద్ధాత్మ దేవుని అడుగు, ఆయన వస్తాడు నీ లోపలికి. ప్రార్థన మోకాళ్ళ వంచి ప్రార్థన చేయి, స్తుతులు చెల్లించును. దేవుని వాక్యముని హృదయం నిండా నింపుకో. వాక్యమే నిన్ను బలపరుస్తుంది, వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, వాక్యము నీకు దీపకాంతులా నీ మార్గం చూపిస్తుంది. వాక్యము కొరకు ఎంత ఉంది? 1 యోహాను పత్రిక చూద్దాం. 1 యోహాను పత్రిక 2:14. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నదని మీరు దుష్టుని జయించున్నారు కనుక. చూసారా, దేవుని వాక్యం యందు నిలుచున్నది కనుక మీరు దుష్టుని జయించగలరు. దేవుని వాక్యం మీలో నిలబడకపోతే దుష్టుని జయించలేరు. వాక్యం ఇక్కడ విని బయట తీసుకెళ్లి వదిలేస్తున్నారా? విన్న వాక్యమును ఫస్ట్ వాక్యము లోపల పెట్టండి. వాక్యమును విన్నవారు ఆ వాక్యానుసారంగా జీవించాలని ఆలోచనలో రండి. ఆ వాక్యము నెమరవేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యమునగా దేవుని మాటది. ఆది యందు వాక్యము దేవుడు, దేవుడు వాక్యము. ఆ మాట అయినా ఆ వాక్యము నువ్వు లోపల హృదయం నిండా నింపుకో. ఆ వాక్యము నీ పాదాలకి నీ మార్గానికి దీపమై చూపిస్తుంది. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ప్రతి కష్టంలోను, కష్ట నష్టాలు, ఆపదలు, శ్రమలు వచ్చినప్పుడు వాక్యాన్ని ధ్యానించు. వాక్యముని జ్ఞాపకం చేసుకో. ఆయన మాటను వాక్యము నిండా నింపుకున్న తర్వాత పరిశుద్ధాత్మను ఆహ్వానించు. మోకాళ్ళ మీద ప్రార్థన ఉండు, స్తుతులు చెల్లించు. ఈ 4తో నీ ఓడ కట్టుకో. కాపాడబడతావు. జన్మతో కొట్టుకుపోవు, పాపముతో కొట్టుకుపోవు, రోగాలతో కొట్టుకుపోయి ఊరంతా రోగాలతో ఉన్న మంచి ఆరోగ్యవంతుడిగా ఉంటావు, ఆరోగ్యవంతురాలిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాత్రి తిరుపతి నుండి కొన్ని ఫోన్ చేశాడు. 18 అడుగులు బావి అంట పైకి లేచి వచ్చిందని చెప్తున్నాడు. 18 అడుగులు బావి. అందులో ఆమె బురద మొత్తము ఈ వరదలంతా నిండిపోయి నీరు, ఆ నీళ్ళంతా నిండిపోతే ఇల్లంతా మూడో వీధి అంట, మూడో గడ్డు. ఊడుస్తూ బురద ఉందని చెప్పేసి ఆ చీపురుతో ఊడ్చి ఆ బురదంతా బావిలోకి తోస్తే ఆ బావిలో పడిపోయింది చీపురుతో పాటు. ఆ బావి లోపల పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో పాటు బావి 18 రింగులు మొత్తం పైకి లేసి వచ్చిందండి. ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ.
అంటే దేవుని రాకడలోని ఇలాంటి వింతలు విడ్డూరాల సూచనలు, భూకంపం అయితే లోపలికి వెళ్ళిపోరు కదండి. లోపల పెద్ద శబ్దం రావడం ఏంటి? దేవుని రాకడి సూచనలు, లోకమంతా అల్లకల్లోనం, హఠాత్తు వార్తలు, ఎక్కడ చూసినా కూడా ఆకాశంలో చిహ్నాలు చూసి భయపడకండి. భూమి మీద వస్తున్న కరువులు ఖడ్గాలు చూసి భయపడకండి. వింతలు విడ్డూరాలు చూసి మీరు ఏమీ కూడా భయపడకండి. నేను ఎలా వెళ్ళాను మళ్ళీ అలాగే వస్తాను, నేను వచ్చే వరకు మీరు ఇలా సిద్ధపడండి అని దేవుడు చెప్పేళ్ళిపోయాడు మనకి. మరి అలా సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? ఏది నీ సిద్ధపాటు? ఏది వాక్యం? ఏది నీ లోపల ఉన్న వాక్యం? ఏది వాక్యంతో జీవితం? ఏది ఏదో ప్రార్థనా జీవితం మీద, పరిశుద్ధాత్మ అభిషేకం మీద, స్తుతులు ఆరాధన ఏది? ఎక్కడ పడేసావు? ఎక్కడ జారి పెట్టుకున్నావా ఆ జీవితాన్ని? జారేస్తే దుష్టుడు చక్కగా వస్తాడు లోపలికి. నీ లోపలికి వచ్చి పాడు చేస్తాడు, నీ మాటల్ని పాడు చేస్తాడు, నీ ఆలోచనలు, నీ హృదయం, నీ జీవితం అంతా పాడైపోతుంది. జాగ్రత్త. సమస్యలు వచ్చినాయే భయపడక. సృజించిన దేవాది దేవుడు లేదు ఉన్నట్టుగా చేయగల శక్తిమంతుడు ఉన్నాడు. ఉన్నదాన్ని నిర్మించే శక్తిమంతుడు ఉన్నాడు మనకి. నిర్మాణం చేయగల దేవుడు. అప్పటికప్పుడు ఏదైనా నిర్మాణం చేయొచ్చు ఆయన. అప్పటికప్పుడే ఏదైనా లేదు ఉన్నది లేదుగా చేయగల శక్తిమంతుడు ఆయన. ఇంటి చుట్టూ కూడా తుఫాను వచ్చి మునిగిపోతే ఈ ఇంట్లో మాత్రం అసలు ఇంత కూడా ఈ వీధులు ఈ గల్లీలో లేదంటండి, వాన లేదంట, అదేంటి తుఫాను లేదంట, వరద నీళ్ళు కూడా లేవంట, అన్ని ఇంకిపోతున్నాయి. మంచి సాక్ష్యం విన్నాం మనం బ్రదరు కొన్నేళ్ళు బ్రదర్ ఇంటి దగ్గర. ఎంత గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు. దేవుడు అత్తుకునే కుమారుడుగా రాత్రి పగల ఆ దేవుడు ధ్యానం కలిగి ఉండు, అది నిన్ను కాపాడుతుంది. సిద్ధపడమని దేవుడు చెప్తున్నాడు. వాక్యంతో నీవు సిద్ధపడు. నోవా గారు దేవుని మాట అనే వాక్యాన్ని ఆయన హృదయంలో పెట్టుకున్నాడు కాబట్టి ఓడ కట్టగలిగాడు. బయట నుంచి ఏది కూడా లోపల రానియకుండా నింపబడ్డాడు ఆయన. ఆత్మతోటి, వాక్యముతోటి, సత్యముతోటి, ప్రార్థనతోటి, దైవ జ్ఞానముతోటి, దేవుని స్థుతులతోటి నోవా గారు కట్టుకున్నారు కాబట్టి ఓడను బ్రతికి బయటకు వచ్చాడు కుటుంబ సమేతముగా. లోకమంతా మునిగిపోయినా కూడా ఆ వారి ద్వారా దేవుడు నూతన సృష్టిని ప్రారంభించారు. ప్రియమైన దేవుని సంఘమా, నువ్వు ఏ విషయంలో భయపడాల్సిన పని లేదు. సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వలోకానికి చక్రవర్తి, మహిమగల పరిశుద్ధుడు మనకున్నాడు. ఆయన్ను హత్తుకున్నావు. ఆయన మాటలని హృదయంలో దాచుకో, నింపుకో. మోకాళ్ళ మీద ఉండు, స్తుతులు చెల్లించు, ప్రార్థన చేయి. ఏ దుష్ట శక్తి, ఏ దురాత్మ రాదు. ఇంకో దగ్గర చూద్దాం. నోవా ఏం చేశాడంటండి? ఆ ప్రకారంగా సిద్ధం చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. అందుకు నోవా గారు ఏమైపోయారో కాపాడబడ్డారు. మళ్ళా తిరిగి క్షేమముగా కుటుంబ సమేతముగా భూమి మీదకి అడుగు పెట్టారు. ఆయనతో మళ్ళా దేవుడు సృష్టిని ప్రారంభించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతో దేవుడు ఒక శ్రమ వచ్చేసిన తర్వాత నీతో దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడని దేవుడు ముందు నీకు చెప్పడం. కుమారుడు, నీకు శోధన పెడుతున్నాను, ఈ శోధనను నువ్వు ఎలా చేయిస్తావో చూస్తా. అలాగే యోబు గారికి కూడా చెప్పలేదు, శోధనని పంపిస్తాను, తర్వాత నీకు రెట్టింపు దీవెనలు ఇస్తాను చెప్పాడు. యోబు గారికి శోధనని పంపించాడు. ఎవరు పంపించారు? సాతానుగాడు వచ్చేస్తాడు. ఎందుకంటే భక్తులు అంటే ఆయనకి ఇష్టం ఉండదు కదా, ఆ ముళ్ళుకి తగిలిస్తాడు. ఆగు ప్రభువా, వీడిని ముళ్ళు జయించని, అప్పుడు నూతనంగా వారి ద్వారా ఏదైనా నువ్వు చేసుకుంది. కానీ శోధన జయించిన ప్రతి ఒక్కరికి కూడా కొత్త ఆశీర్వాదాలతో దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. ఆ శోధన అలాగే మనకు ఉండిపోవండి. ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి దుఃఖము నీకు సంభవించినా, ఎలాంటి పరిస్థితులు నీకు వచ్చేసి నిన్ను ముంచేసినా అందులో భయపడకుండా ధైర్యంగా దేవుని వాక్యము ప్రార్థనాత్మ కలిగి పరిశుద్ధాత్మను హత్తుకొని స్తుతులు చెల్లిస్తూ ఆ శోధనలోంచి బయటికి రా. అప్పుడు నూతనమైన ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో సమృద్ధిగా ఉండనుగాక. నూతనమైన సంతోషాన్ని జీవితంలో వచ్చునుగాక. నూతనముతో దేవుడు దీవించడానికి మనకి ఈ శోధనలని ఒక టెస్ట్ పెడతాడు. ఈ టెస్ట్లో ఎలా జయిస్తావు, ఎలా సాధిస్తావు,
ఎవరిని హత్తుకుంటావు, ఎవరిని ప్రేమిస్తావు, ఎవరిని ఆహ్వానిస్తావు. సాతానుడు సునాయాసంగా వచ్చేస్తాడు ముందుకి. అది చోదనలు కష్టాలు వచ్చినాయి కదా, రాని తాయెత్తు కడతాడు. ఆ దుర్మార్గుడు ఉన్నాడు కూడా, ఆడు కట్టేస్తాడు ఈ తాయెత్తు, రమ్మంటాడు. నీ శోధనలో ఇది అయిపోతున్నాయి కదా, నీకు అప్పు ఇప్పిస్తాను రా, ఈ శోధనలు తొలగిపోతాయి. నీకు ఇంత శోధన ఇంత కష్టం ఉన్నాయి కదా, డాక్టర్ మంచోడు మంచి చూస్తాడు రా అని చెప్పి ఆడ ముందు ఇరుగోడు పొరుగోడు దోస్తావు లేకపోతే బంధువు ఎవరో ఒకడు వచ్చి మనకి ఏం చేస్తాడో ప్రోత్సహిస్తాడు. నువ్వేం చేస్తావు ఆ శోధన కాలంలోని, అమ్మాయి దగ్గరికి వచ్చినట్టు చాలా మంచిగా వేస్తున్నాడు చెప్పేసి మంచోడని ఆలోచించడానికి వచ్చాడని చెప్పి ఏం చేస్తే ఎంబడే ఇరుగు పడిపో. తర్వాత అవి నువ్వు లాక్కోలేవు, దాంట్లో నుంచి బయటకు రాలేవు. నూతనమైనది ఏది కూడా నీవు చూడలేవు, నూతనమైనది ఏది కూడా చూడలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సైమన్ సాక్షి చెప్పాడు కదా శోధన. ఆ శోధన ఏం చేశాడు సైమను? ప్రార్థన చేసావా? దేవుని దగ్గర దుఃఖపడ్డావా? ఇలా ఉంటే ఎలా ప్రభు నేను బలించేటోడిని ఎట్లా ఉండాలా పరిస్థితి ఏడ్చాడు, ధ్యానించాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? నూతనం ఇచ్చాడు లేదా? నూతన కార్యం జరిగించాడా? నూతన కార్యములతో బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శోధనలు ఎప్పుడు కూడా మనము భయపడద్దు, దేవుని వాక్యమును హత్తుకోవాలి. నోవాహుని సిద్ధపడమన్నాడు. నేను నాశనం చేసేస్తున్న లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది, భరించలేకపోతున్నాను. నోవా, నీ ఒక్కడవే నా మీద ఆధారపడి ఉన్నావు, నా వైపు చూస్తున్నావు, నీతివంతుడిగా ఉన్నావు, యథార్థవంతుడిగా ఉన్నావు. ఈ తరము వాళ్ళు నీ ఒక్కడే నాకు కనబడుతున్న నీతిమంతునిగా. కాబట్టి నేను నీ కొరకు నీ ఓడను సిద్ధం చేసుకో. ఈరోజు మనకు దేవుడు చెప్తున్న మాట అనండి, నీ కొరకు నీవు రాకడ సూచనలు లోకంలో జరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా అలజడులు, ఎక్కడ చూసినా కూడా హత్యలు, ప్రకృతి నుండి, మనుషుల నుండి, జంతువుల నుండి, భయంకరమైన పాపము నుండి మరణాలు మనం వింటున్నాం. నశించిపోతున్నారు. రాకడ సూచనలు జరుగుతున్నాయి. కాబట్టి ఏ సమయంలో ఆయన వస్తాడో మనకు తెలియదు. కాబట్టి నీవు ఓడ సిద్ధం చేసుకో. దేంతో సిద్ధం చేసుకోవాలి? వాక్యం నీ లోపల నిండగా, దేవుని వాక్యము నిండుగా ఉండాలి. అంటే ఏ కష్టానికి ఏ శ్రమ వచ్చినా కూడా వాక్యమును ధ్యానించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అంటే ఏమిటి? దేవుని మాట. వాక్యం అంటే ఏంటి? దేవుని మాటని. రెండోది ఏం చేయాలి? వాక్యం తర్వాత మోకాళ్ళు వంచాలి. మూడోది ఏంటి? స్తుతులు చెల్లించాలి. నాలుగోది ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి దేవుణ్ణి హత్తుకోవాలి. అప్పుడు జయించగల ఓడ తయారు చేసుకుంటావు. అప్పుడు ఏ పాపంలో పడిపోకుండా నాలుగు నేను ఏం చేస్తాయి? కాపాడతాయి. కీళ్ళలాగా ఆ యొక్క ఏ చెక్కది చిక్సారకు మనం గ్రౌండ్లాగా ఆ శోధనలో నేను తేలగొడుతుంది, కానీ ముంచదు. అంటే పాపములో పడగొట్టదు. ఇంకో దగ్గర చూద్దాము. ఇక్కడ ఏముంది? యోహాను పత్రికలు ఏమున్నది? దేవుని వాక్యము గనుక మీకు వ్రాయిచున్నాను యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం అని మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని నిన్ను ప్రేమింపకుడు. ఎవడైనా లోకము ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో. దేన్ని ప్రేమించకండి, అది ఒట్టిదే, మీకు అలా కనబడదంతే, అది అర్థంలాగా. మీరు వాక్యం అర్థకోండి. మీ వాక్యం మీ లోపల ఉన్నది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. దుష్టుడు ఏమైపోతాడంటే మీలోకి రానివ్వకుండా వాక్యము అడ్డపడుతుంది. నువ్వు వాక్యమును ప్రేమిస్తే, వాక్యమును ఆహ్వానిస్తే, వాక్యమును లోపల ముంచుకోకపోతే, దాన్ని భద్రంగా చేసుకోకపోతే సాతానుడు వచ్చాడు, సునాయాసంగా లోపలికి వచ్చేస్తాడు, లాగేస్తాడండి బయటికి. కాబట్టి వాక్యమని ఓడతో నువ్వు కట్టుకో, ప్రార్థన అనే ఓడతో నువ్వు కట్టుకో. ఏది కూడా నీ చుట్టూ కంచి వేసేసుకో, కాపాడబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకో దగ్గర ఏముంది? 6వ అధ్యాయం 1వ రాజు వచనంలో, అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్లు
చూసారా, మందిరము కట్టు సమయంలో అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడింది. ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడింది. ఈ రాళ్లతో సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిన మందిరం. ఈ మందిరం ఎవరు? ఈ మందిరం ఎవరు? మీరే నా మందిరము, నా దేవాలయము. దేవుని ఆలయమును పాడు చేయుట తగను. మీలో నేను నివసించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నా ప్రజలై యుందురు, మీరే నాకు ఆలయమని దేవుడు చెప్తున్నాడు. ఈ మందిరములకు సిద్ధపరిచిన రాళ్లతో కట్టారంట. సిద్ధపరిచిన రాళ్లతో కట్టబడిందంట ఆ మందిరము. ఏడు సిద్ధపరిచిన రాళ్లతో, దేంతో సిద్ధపడిందా రాయి? సుత్తితోనో, గొడ్డలతోనో, శనతోనో, ఇనప పనిముట్టుతో సిద్ధపడిందంట రాయి. అంటే చెక్కబడిందా రాయి. దేవాది దేవుడిని మందిరం కట్టడానికి ఒక్క రాయిని సిద్ధం చేసి అక్కడ నిర్మాణం కలుగబెట్టాడు. అక్కడ ప్రియమైన దేవుని సంఘమా, దేవుని చేతిలోను చెక్కబడే రాయిగా ఉన్నావా? దానికి చాలా రిఫరెన్స్ ఉన్నాయి. రాళ్ళ వరకు వచ్చేవారు విందాం మనం. దేవుని యొక్క వాక్యము, సుత్తనే వాక్యము, సేననే వాక్యము, గొడ్డలనే వాక్యము, ఇనప పనిముట్లతో చెక్కబడే రాయిగా నీవు ఉన్నావా? ఉంటే దేవుని మందిరానికి నువ్వు కరెక్ట్గా సెట్ అవ్వగలవు. దేవుని మందిరానికి నువ్వు సిద్ధపడే జీవితం నీలో ఉన్నట్టు. నీలో ఏ మాత్రమో రాయి కొనలు లేకపోయినా, మూలలు పోయినా, వంక టింకలు ఉన్న రాయిని తీసి పడేస్తారు పక్కకి. 4 మూలలు చేరి ఉండాలి రాయి. చక్కగా సాపుగా ఉండాలి రాయి. చెక్క కట్టడానికి ఎటువంటి ఎత్తు, పొడుగు పొట్టి, లోతు పై ఎత్తు ఉండకుండా సమానంగా ఉండాలి రాయి కట్టడానికి. దేవుని మందిరం అనే ఆలయము నిర్మించడానికి ఆ నిర్మాణములకు రాయిగా నువ్వు చెక్కబడుతున్నావా దేవుని బిడ్డ? ఆ చెక్కబడేటప్పుడు నువ్వు తేలిపోతున్నావా? ఆ చెక్కబడేటప్పుడు జారిపోతున్నావా? సుత్తే దగ్గర నుండి, ఆ శన దగ్గర నుండి, ఆ గొడవ దగ్గర నుండి జారిపోతున్నావా? తట్టుకోలేక బాధలకి, శోధనలకి, నిందలకి ఒకసారి ఆలోచన చేయి. లేకపోతే సంతోషాలకి, లోక సంతోషాలు ఎక్కువైపోతున్నాయా నీకు? పాప సంతోషాలు, బంధువు ప్రేమకి, స్నేహితుల ప్రేమకి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నోడికి పెద్దోడికి. వాళ్ళకి చర్చి గురించి తెలియదు, వాక్యం గురించి తెలియదు, దేవుడి గురించి తెలియదు. కాబట్టి ఆదివారం ఏదో ప్రోగ్రాం పెట్టుకుంటారండి. ఆ పెట్టుకున్నప్పుడు ఈ ఫ్రెండా, బంధువా, నిన్ను ప్రేమించే వ్యక్తి, నీతో దోస్తానం చేసే వ్యక్తి పిలుస్తాడు ఆదివారం రోజు రమ్మని. అప్పుడు ఏం చెప్పాలి సూటిగా? నాకు ఈరోజు దేవుని మందిరం, చర్చి ఉంది, ఆరాధించే దినం ఈరోజు, నేను దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నేను రాను. కష్టం చెప్పేసేట్లుండాలి నీ సాక్ష్యం. అంతేకాని ఆదివారం చూడవు, దేవుని సంగనాన్ని అసలు అనుకో. దేవుడు అంటే అసలే భయపడవు. అక్కడ చావైనా, రేవైనా, ఫంక్షన్ అయినా, ఏదైనా కూడా రమ్మనగానే వెళ్ళిపోవడమే. దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. నీ కొరకు అన్ని దేవుడు సృజించి, నీకు కావలసిన వస్తువులన్నీ కలిగించి, నీకు ప్రకృతి ద్వారా కూడా వచ్చే వైద్యానికి అందిస్తున్న దేవాది దేవుణ్ణి ఒకే ఒక దినము, ఆరాధన దినము, పరిశుద్ధ దినము, ఈ ఆదివార దినాన్ని దేవుడు ఏం మాట్లాడతాడో విన్నాం. ఆ దేవుని స్తుతులు చెల్లిద్దాం. ఆ ఆదివారం ఒక్కరోజు నాకు టైం దొరుకుతుంది, ప్రార్థన మోకరించి ప్రార్థన చేద్దాం. ఆ దేవుని సన్నిధిలో దేవుని మాట వినడానికి వెళ్దాం, దేవుని సన్నిధిలో నడుచుకుంటా వెళ్దాం, లేదా బండి మీద వెళ్దాం, నీకు ఇచ్చిన ఆశీర్వాదంతో వస్తాం అని ఆలోచన లేకుండా, ఒక భయం లేకుండా, ఒక దేవుడంటే ఒక ప్రేమ లేకుండా, ఆదివారం రోజు నేను ఎవరైనా పిలిస్తే ఎందుకు వెళ్ళిపోగలుగుతున్నావు అంటే నీలో వాక్యము లేదు, దేవుని భయం లేదు, దేవుని ప్రేమించే మనసు లేదు, ప్రార్థనా జీవితం అసలే లేదు, స్తుతులు చెల్లించే జీవితమే లేదు, పరిశుద్ధాత్మాభిషేకము లేదు. ఉన్నా కూడా దాన్ని పక్కన పడేద్దాం. ఎంత ఘోరమైన పరిస్థితి! ఎలా కట్టుకుంటావు నీ ఓడను? ఎలాగ ఆపద కాలంలో ఆయన కాస్తాడు నిన్ను? సంఘము దేనికున్నది, సేవకులు దేనికున్నారు, ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? నిన్ను కాపాడడానికి. ఎందుకంటే 4 వైపుల నుంచి వచ్చేస్తుంది దుర్మార్గత, పాపము కొట్టుకొస్తుంది. పాపము 4 దిక్కుల నుండి.
చైనాలో మందిరాలు కాల్చేస్తున్నారు ఒక ప్రక్క, ఆఫ్ఘానీలో దేవుని మా సేవకులను చంపేస్తున్నారు ఒక ప్రక్క వార్తలు, ఓ ప్రక్క మొత్తం నాశనమైపోతుంది జనాలతోటి, ఓ ప్రక్క వైరస్ నాశనమైపోతున్నారు, ఓ ప్రక్కన ఎక్కడెక్కడ భూములు ఏదో జరిగిపోతున్నాయి, శబ్దాలు మునిగిపోవలసి బయట తేలుతున్నాయి. ఎన్ని విచిత్రమైన వార్తలు వింటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా సిద్ధపాటు రావట్లేదా మనసుకి, జీవితానికి? సిద్ధపడిపోదాం. దేవుని వాక్యము చేత కొట్టబడదాం. దేవుడే ఉలి పెట్టుకొని చెక్కుతున్నాడు మనల్ని. ఆయన చేతిలో సుత్యం ఉన్నది, గొడ్డలి ఉన్నది, ఉలి ఉన్నది, సేన ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ చెక్కుతున్నాడు. చెక్కబడే రాయిలా ఉంటే నేను కట్టబడడానికి సిద్ధపడిపోయినట్టు. ఆ చెక్కుల్లో ఏ మాత్రం తూలిపోయినా, పడిపోయినా, లోపలికి వెళ్ళిపోయినా, జంప్ చేసినా కట్టడానికి ఆ రాయి ఉపయోగించాడు ఆయన చెక్కుళ్ళే శోధనలు, శ్రమలు. ఆయన చెక్కుళ్ళే ఆయన సుత్త పెట్టి చెక్కుతున్నప్పుడే నీ హృదయం తాకొచ్చు, బాధ కలగొచ్చు. అయినా కూడా భయపడక, నిరుత్సాహపడక చెక్కబడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏముంది? ఇక్కడ చదువుమడా. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా ఏంటంట? ముందుగా సిద్ధపరచు. అంటే ఎక్కడ సిద్ధపరచాడు? అది ఇప్పుడు ఉంటున్నాడు. మనకి ఏం చేస్తున్నాడు? ఆయన సిద్ధపరచుకుంటున్నాడు మనల్ని. ముందుగానే సిద్ధం చేసుకొని తీసుకెళ్తాడు అక్కడికి. అప్పుడు దాంతో దేవుడు ఏం చేస్తాడంట? అక్కడ కట్టుకుంటాడు ఆయన. దేవుని స్తోత్రం. సిద్ధపడుతుంటే నువ్వేం చేస్తున్నావు? సిద్ధపడుతున్నావా? ఆ నోరు ఎక్కడ ఇచ్చేస్తున్నావా? ఆ ప్రవర్తన ఎక్కడ ఇచ్చేస్తున్నావా? ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. చాలా ఉన్నాయి కానీ అపోస్తుల కార్యము 21వ అధ్యాయం 11వ వచనం. చూసారా? దేవుని నిమిత్తం పౌలు ఏమైపోయి సిద్ధపడిపోయాడు? ఆయన చనిపోవడానికి సిద్ధపడిపోయాడండి. దేవుని గురించి నువ్వు చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నదా? చెక్కబడుతున్నప్పుడు దేవుని నిమిత్తము చనిపోవడానికి కూడా సిద్ధపడాలంట. అంటే దేవుడిని కనబడి, బిడ్డ, కుమారుడా, పలానా జాగాలోకి వెళ్ళి నన్ను గురించి చెప్పిరా అంటాడు. అక్కడ అందరూ కూడా ఎవరుంటారు? అంతా కూడా వ్యతిరేకులు ఉంటారు, చంపేసేటోళ్ళు ఉంటారు. అమ్మో, ఆ ఏరియా మొత్తం బీజేపీ ఏరియా, మనం వెళ్తే అక్కడ వాక్యం చెప్పనివ్వరు, తిరిగాడు మనల్ని ఏం చేసేస్తారు అని నువ్వు వెళ్ళడం మానేస్తుంటావు. అంటే నువ్వేమైపోయావు? ఆయన చెబుతున్నప్పుడు పక్కకి వెళ్ళిపోయావు. దేవుడు రుద్రారం వెళ్ళమన్నాడు. సిద్ధపడిపోయావా? సిద్ధపడిపోయినప్పుడు దేవుడు అక్కడ కార్యం జరిగించాడు లేదా? భయపడిన మనుషుల్ని కూడా దేవుడు ఏం చేశాడు? గద్దించి ఆడ కూర్చోబెట్టాడు. అప్పుడు అద్భుతం దేవుడు జరిగించాడు. 2 రోజులు గొప్పగా అనుకున్న కంటే దేవుడు అద్భుతంగా జరిగించాడు అక్కడ సిద్ధపడే ఇల్లు. అట్లా దేవుడు చెక్కుతున్నప్పుడు మనకి దేవుడు ఏదో ఒక మరణకరమైనది ఏదో చెప్తాడు. మనకి సమస్య లేక సువార్త ప్రకటించమని. పౌలు వెళ్తున్న ప్రతి స్థలంలో కూడా ఆయనకి మరణాలు ఎదురు వచ్చేది, కానీ దేవుడు తప్పిస్తూ ఉండేవాడు. కానీ పౌలు మాత్రం సాక్ష్యం చెప్తున్నాడు, నా దేవుని నిమిత్తం నేను చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా కొరకు మీరు ఎవరు అడ్డం రాకండి, అడ్డు తొలగండి అని చెప్పి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని కొరకు నీ సిద్ధపాటు ఎలా ఉన్నది? ఇంకో దగ్గర చూద్దాం. 86 5వ వచనంలో దేవుడు క్షమించగల మనసు గలవాడండి. అంటే ఎలాంటి వాడిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించే మనసు ఉంది ఆయన దగ్గర. అంటే నీకుందా అలాంటి క్షమించే మనసు? ఎలాంటి వారినైనా నిన్ను ఒకప్పుడు బాధ పెట్టారు, హింస పెట్టారు, నీవు అన్నీ కూడా వాళ్ళు లాగేసుకున్నారు, నిన్ను రోడ్డు మీద పడేశారు. అలాంటి వారు ఇప్పుడు నిన్ను దేవుడు ఒక మిద్ది మీద పెట్టాడు. అలాంటి వారు వచ్చి దగ్గర సహాయం అడుగుతున్నారు. వారిని క్షమించి దగ్గర తీస్తున్నావా?
వాడిని క్షమించి నువ్వు దగ్గర చేస్తున్నావా? లేదా నిన్ను నానా రకాల మాటలు అన్నారు వాళ్ళు, ఆ మాటలను వారు ఎక్కడో కలుసుకున్నారు, నీకు ఏదో పదవి ఏదో పోస్ట్లో ఉన్నావు, నీవు వాళ్ళ దగ్గర ఎదురుగా నిలబడ్డారు, వాడు క్షమించి వారి దగ్గర తీసుకుంటున్నావా? క్షమించే మనసు ఉండాలంట. అదొక సిద్ధపాటులో ఒక భాగం. అది చాలామంది క్షమించరు. వీడు నన్ను తిట్టాడు, ఆ రోజు నన్ను కొట్టాడు, ఆ రోజు నన్ను చిన్నగా చూశాడు, ఆ రోజు నన్ను ఇలాగన్నాడు, నన్ను ఆ రోజు ఇలాగన్నాడు, ఆ రోజు నన్ను అలా తోసి పడేసాడు, నన్ను ఈ రోజు ఇలా చేశాడు, వీడు నా దుర్మార్గుడు, వీడు పక్కన పడేస్తున్నాడు, వీడు అవసరమే లేదు. అది వద్దంటున్నాడు దేవుడు. క్షమించు వాడిని క్షమించేసి నీ పని నువ్వు చేసుకో. క్షమించగల మనసు కూడా నీవు ఉంటే అది ఒక సిద్ధపాటులో ఒక మనసు అంటండి, ఒక భాగం అది. ఇంకో దగ్గర చూద్దాం, రోమపత్రిక 1:15 కాగా నా వలనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. నీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. దేవుని నిమిత్తము సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉంటున్నావా? నీవు శుభవార్త అందించడానికి సిద్ధపడుతున్నావా? ఎప్పుడైనా సిద్ధపడ్డావా? ఎవరికైనా శుభవార్త అందించావా? క్రీస్తు సువార్తను ఎవరికైనా నీ నోటి పలుకులు, నీ నోటి మాటతో దేవుని గురించి చెప్పావా? సరే ఆలోచించి, ఎంతసేపు నీవు ఏం మాట చెప్పావు? ఎవరికి? ఊర్లు వెళ్తున్నావు, ఏం చెప్పొస్తున్నావు? నీ కొరకే, నీ బంధువుల కొరకే, నీ యొక్క అక్కడ ఫంక్షన్ కొరకే మాట్లాడుకొని వచ్చేస్తున్నావా? సువార్త ఎవరికైనా చెప్పొచ్చావా? నువ్వు బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఇంతవరకైనా ఎవరికైనా సువార్త అందించి వారు దేవునికి తిప్పేవా? వారి కొరకు అంగలాచి విజ్ఞాపన చేసి దేవుళ్ళు వారిని స్థిరపరిచావా? నీ ద్వారా కార్యం జరిగిందా? ఎలాగ నీ సిద్ధపాటు? ఎలా సిద్ధపడుతున్నావు? పొద్దున లేస్తున్నావు, స్తోత్రం మాత్రం ఆమె అంటున్నావు, ఎండిపోతున్న నీ కార్యకృత్యాలు తీర్చుకుంటున్నావు, స్నానం చేసుకొని తల వేసుకొని బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతున్నావు. కాలేజీకి వెళ్ళిపోతున్నావా? లేకపోతే డ్యూటీకి వెళ్ళిపోతున్నావు. సాయంత్రం వస్తావు, వచ్చేసి ఇంకా పిల్లలతో ఆడుకుంటావు, భార్యతో ఆడుకుంటావు, పిల్లలతో ఆడుతావు, కుటుంబంతో ఆడుకుంటావు, సంతోషిస్తావు, టీవీ పెట్టుకుంటా కాసేపు, టీ తాగుతావు, ఆరాంగా తింటావు, అలసిపోయిన పడుకుంటావు, లేదా స్తోత్రం మాత్రం ఆమె అంటావు, పడుకుంటావు, చిన్న ప్రార్థన చేస్తున్నావు. ఇదేనా నీ సిద్ధపాటు? దేవుని బిడ్డ, ఈ సిద్ధపాటు దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళదు. ఈ సిద్ధపాటు నీవు రాయిగా కాయా చెక్కబడవు. ఈ సిద్ధపాటు అసలే అడుగులు ముందుకు రావు. పరలోక రాజ్యానికి, దైవ రాజ్యానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి అర్హత లేదు. ఇలాంటి సిద్ధపాటు, ఎలాంటి సిద్ధపాటు కావాలి అంటే ఫస్ట్ నీ లోపలే ఉండాలి. వాక్యం మొత్తం నీ జీవితం, నీ హృదయం అంతా నిండిపోవాలి. వాక్యంతో, ప్రార్థనతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, స్తుతులు ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఈ 4 కలిగిన తర్వాత నువ్వేం చేయాలి? సువార్త ప్రకటించిన సిద్ధపడాలి. భోజన విషయంలో కూడా చూస్తే 6వ అధ్యాయం 2వ రాజులు 6వ అధ్యాయం 23వ వచనంలో అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయేది. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయేది. అటు తర్వాత చాలు, ఇక్కడ యుద్ధానికి వచ్చారు సిరియన్లు. ఎవరి మీదకి? ఇశ్రాయేలు మీదకి. యుద్ధానికి వస్తే ఎలీషా ప్రవక్త అక్కడ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గర గెహాజీ ఉన్నాడు. ఉండి, అయ్యా యుద్ధానికి ఎంతమంది వచ్చేసారు, మన ఓడ చూస్తే తక్కువగా ఉన్నారు, వీళ్ళతో మనం ఏమన్నా సరిపడగలమా అని గెహాజీ వచ్చి ఎలీషాని అడుగుతాడు. ఎలీషా, బావరే నీ మనోనేత్రం తెలిసి చూడటం ఒకసారి, మన చుట్టూ ఏమున్నాయో అని చెప్పి, ప్రభువా మీరు కళ్ళు తెరువు అని చెప్పి ప్రార్థన చేస్తే అప్పుడు మనోనేత్రం తెరవబడద్దు. ఎవరికి? గెహాజీకి. ఆ మనోతో తెరవబడి చూసినప్పుడు అప్పుడు ఈ చుట్టూ కూడా అగ్నిరథాలు, అగ్ని గుర్రాలు ఉంటాయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ మనోనేత్రం మూతపడిపోతే దైవ కార్యం చూడలేము. దైవ కార్యం చుట్టూ ఏముందో నీకు అర్థం కాదు. భక్తుల చుట్టూ ఏముందో నీకు అర్థం కాదు. దైవ సేవకుల చుట్టూ ఏముంటుందో నీకు అర్థం కాదు. దైవ సేవకుల తల మీద ఏముందో నీకు అర్థం కాదు. సేవకుడే కదా, పాస్టర్నే కదా, పాస్టర్ కదా, నీ నోటుకు వచ్చినట్టు వాగుతావు. కానీ వారి మీద అభిషేకం నేనేం చేస్తున్నా జాగ్రత్త చూసుకో. నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడటము కాదు, వారి మీద ఉన్న అభిషేకము,
చాలా శ్రమలో తీసుకొని వెళ్ళిపోతుంది. ఎలీషా ప్రవక్త చుట్టూ అగ్ని గుర్రాలు ఉన్నాయి. ఎలీషా మీద రెండింతల ఆత్మాభిషేకం ఉన్నది. ఎలీషా ప్రవక్తని మీద దాడి చేసిన ప్రతి శత్రువు కూడా కూలిపోయాడు, పనికి రాకుండా అయిపోయారు. గెహాజీ ఎంబడబడుతున్నాడు. గెహాజీని కూడా దేవుడు అక్కడ ఎలీషా ప్రవక్త గెహాజీని కూడా ఎక్కడ కూడా రహస్యమైన పాపములు చేసిన పట్టి అప్పగిస్తుండేవాడు. గెహాజీ చుట్టూ మనోడతో తెరిచి చూడొకసారి ఏమున్నదో. ఎలీషా ప్రవక్త ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని అభిషేకము, దేవుని రథములు, దేవుని గుర్రములు, దేవుని సైన్యము. దైవ సేవకులు ఎప్పుడు వస్తున్న సైన్యాన్ని మనోనేత్రం మూతపడిన వాడు ఎవరు చూడలేరు. దైవ సేవకులు వెళ్తున్నారని దేవుని అభిషేకముతో, దైవ చిత్తముతో, దేవుని ఏర్పాట్లో ఉన్న దైవ సేవకులు, దేవుడితో చెక్కబడిన దైవ సేవకులు అడుగుపెట్టిన స్థలాల్లో దేవుడు గొప్ప కార్యాలు ఎందుకు చేస్తున్నాడు అంటే దేవుని సైన్యం వారితో పాటు వెళ్తుంది. కాబట్టి వారిని మనం దూషించడానికి కానీ ద్వేషించడానికి కానీ అధికారం ఎవరికీ లేదు. అలాంటి అభిషేకం నువ్వు పొందుకోవడం సిద్ధపడిపో. అలాంటి వారి యొక్క సహవాసంలో నీవు ఉంటున్నప్పుడు నీ మనోత్రం తెరవు. తెరిచి చూసినప్పుడు అక్కడ ఏమున్నాయో నీకు అర్థమైపోతుంది. చూశాడు ఎలీషా ప్రవక్త, చూపించాడు. చూసినప్పుడు అన్ని అగ్ని రథాల గుర్రాలతో నిండిపోయి ఉంది. అమ్మో, గొప్ప దేవుడు మనకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడని చెప్పి సంతోషపడిపోయాడు గెహాజీ. అబ్బా ఇంకేముందయ్యా అంటే, మరి ఇప్పుడు నేను ఏం చేసి తరిమేద్దామంటే తరిమేయొద్దు, వాళ్ళందరూ కూడా అక్కడ భోజనాలు పెట్టి పంపించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారికి భోజనాలు పెట్టి పంపించు. యుద్ధానికి వచ్చిన వారికి భోజనం పెట్టి పంపించి, నీ శత్రువుకి భోజనం పెట్టి పంపించు. అప్పుడు నీ దేవుడు సమృద్ధి భోజనం నీకు ఇస్తాడు. శత్రువుని శత్రువుగా చూడక, శత్రువు వచ్చాడు, ఓడిపోయాడు, దేవుని సన్నిధానంలో ఓడిపోయాడు, వాడికి భోజనం పెట్టు. నీ భోజనం రాజుగారి భోజనం నువ్వు తిను. ఇష్టమైన లోక సంబంధించిన భోజనం కాదు. దేవుడు నిర్మించిన భోజనం నీకు తింటుండు. దేవుడు ఇచ్చిన భోజనం ఏమిటి? చక్కని భోజనం ఇస్తాడు ఆయన. నీకు తగిన భోజనం ఆయన సిద్ధం చేశాడు ఆయన. ఆ భోజనం చేస్తూ ఇతరుల శత్రువునికి నువ్వు భోజనం పెట్టి, యుద్ధానికి వచ్చిన వారు ఓడిపోయారని వారిని ఓటమి చూపించి వారిని బలహీనపరచకుండా వారికి భోజనం పెట్టి పంపించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది అసలైన నీ భోజనం. ఆ భోజనం నువ్వు చేస్తే నీకు ఒక సిద్ధపాటు మనస్సు, దేవుని ఒక భాగం నీకు ఉన్నట్టు. దేవుని కొరకు ఎలా సిద్ధపడాలో దేవుడు చక్కగా ఒకటి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను, చాలా ఉన్నాయి. కానీ మొదటి పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముగాను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండండి. మీ హృదయములందు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. చూసారా? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గూర్చి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. నిర్మలం ఉండాలి ఫస్ట్ నీ మనస్సు. ఎలాంటి హేతువాదు నిన్ను అడిగినా కూడా సమాధానము నిర్మలముగా వెళ్ళాలి. మంచివారు అడిగినా, ఇంట్లో వారు అడిగినా, బయట వారు అడిగినా నీ యొక్క సమాధానము నిర్మలంగా, ప్రేమగా రావాలి. కఠినముగా, కోపంగా, రప్పగా వస్తే నిన్ను ఎవ్వరూ లెక్క చేయలేండి. వాడికి ఇంకొకసారి మాట్లాడకూడదని వెళ్ళిపోతారు. వాడిని ఇంకొకసారి అడగకూడదు ఏదని చెప్పి వెళ్ళిపోతారు. హేతు అడిగే ప్రతి దానికి సమాధానం నీ నుండి నిర్మలంగా రావాలి, సమాధానంగా, ప్రేమతో రావాలి సమాధానం. ఎప్పుడైతే నీ మనస్సాక్షి నిర్మలంగా ఉందో, నీ సమాధానం సౌమ్యంగా ఉన్నదో, ప్రేమగా ఉన్నదో, అప్పుడు నీకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి ఆయుధము కూడా సిగ్గుపడి వెళ్ళిపోతారు, సిగ్గుపడి వెళ్తారు. నీ సత్ప్రవర్తన చూసి, నీ మంచి కార్యములు, నీ మంచి ప్రవర్తన, నీ మంచి మాట, నీ మంచి సమాధానం. చాలా మంది ప్రతిదాని కసురుకొని సమాధానం చెప్తారు, కసురుకుంటారు. ఎప్పటికీ కూడా కోపంతో సమాధానం చెప్తారు. కర్కశంగా ఉంటుంది వాళ్ళ మాట. ఎడబెట్టినావు ఇది వస్తున్నా, అడే
ఎంత మంచి ప్రేమ కడుతుంది, ఇది సమాధానం. ఇది కనబడతలేదయ్యా, ఇది కనబడతలేదన్నమాట. నిజంగా పని కలకలేదా ఇద్దరుగా ఇద్దరు చెప్తారు. ఇంకా అడగడం ఒకసారి అడుగుతారా? కనబడకపోయినా మౌనం ఉంటారు కానీ అడుగుతారా? అడగరు. ఇది ఏందో నాకు తెలవట్లేదు అని దానికి అర్థం చెప్పంటే తెలియడం లేదు కదా, తెలియదు నాదేంటి తవుడు తలకి వేసుకొని దమాకులు బుర్ర వేసుకొని ఏది వేసుకొని ఎన్ని తిడతారు. ఇంకోసారి ఆడడానికి వెళ్తారు వాళ్ళకి దగ్గరికి. ఇంకా అప్పుడు హేతు ఏం చేస్తాడు? ఊరుకుంటాడు. అరే ఆడి దగ్గర నిర్మలమే లేదు, మంచి మనశ్శాంతి లేదు, ఆడి దగ్గర ప్రేమే లేదు, ఆడేం దేవుని సొత్తురా, ఆడేం దేవుని ప్రేమ, ఆమెం దేవుని ప్రేమ అని చెప్పి వాడు ఏం చేస్తాడు? మనల్ని ఇంకొంచెం లోపలికి తీసుకుపోతాడు. అంటే ప్రతి దానికి కూడా నీ లోపల ఏముండాలి? క్రీస్తు ప్రేమని కనబర్చాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి సమాధానం ఎదుటి వారు అడిగే ప్రతి దానికి ఇంట్లో కానీ బయట కానీ సంఘంలో కానీ ఎక్కడైనా కూడా శత్రువు అడిగినా కూడా సమాధానము నీ లోపల నుంచి ప్రేమగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సిద్ధపాటు కలిగిన మనస్సులు మనం ఎన్నో వారాల నుంచి ప్రతిసారి వింటూనే ఉన్నాం. సిద్ధపాటు ఎలాగవ్వాలని. కాబట్టి దేవుడు లేనిది ఉన్నట్టుగా సృజించినవాడు, ఉన్నదాన్ని నిర్మించినవాడు. ఎలాగే నిర్మించగలడు ఆయన? నిర్మించిన వారికి అన్నీ తెలుసు. కాబట్టి దేవునికి మించిన ఏ డాక్టర్ లేడు, ఏ జ్ఞానవంతుడు లేడు, ఏ సైంటిస్టు లేడు. వాతావరణం వాళ్ళు చెప్పేస్తుంటారు ఇది అదే అని. వాళ్ళు చెప్పిన తర్వాత అన్ని ఫెయిల్ అయిపోతాయి ఒక్కోసారి. ఉన్నది లేకుండా చేయగల దేవుని భక్తుడు మోకరించి ప్రార్థన చేసి, నాయనా ఈ రోజు ఇక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, ఈ మీటింగులు వర్షాలు రావద్దు, ఆగిపోవాలి ప్రభా, యేసు నామములో బంధిస్తున్నానంటే వర్షం ఆగిపోతా ప్రాంతం అంతా కూడా. ఎవరు అడ్డగలరు? ఎవరు ఏం చేయగలరు? కాబట్టి దేవునికి మించిన శక్తి భూలోకములో ఎవరికి, భూలోకములో కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, భూమి కింద నీడ ఎందే కానీ ఏ స్వరూపము లేదంట. దేనికి సాగిలపడద్దు, ఎవరికి ఏ శక్తులు ఖచ్చితంగా చెప్పేశాడు దేవాదేవుడు. నేనే నీ దేవుడను, నేనే సర్వశక్తి సాగడను, నేను తప్ప వేరొక దేవుడు ఎవడో కూడా లేడని ఖచ్చితంగా చెప్పిన దేవుడు అది రుజువుపరుచుకుంటున్నాడు. ఆయన ఆ రుజువుపరుచుకుంటున్న దేవుని వెంబడిస్తున్న పిల్లలు మనం. కాబట్టి ఆయన చెప్పింది మనము అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయి భూలోకమును బతికిన దినములన్నీ కూడా తాత్కాలికమైన జీవితము, తాత్కాలికమైన బతుకని మనం గ్రహించి తెలుసుకొని ఆయన ఏ విధంగా సిద్ధపడమన్నాడో ఆ సిద్ధపాటు మనసుతో మనము ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోతే ఏ దినం మన సమయం అయిపోతే అలా వెళ్ళిపోతాం దైవరాజ్యానికి. చక్కగా చెక్కబడి ఉన్నాం కాబట్టి ఆ రాళ్లతో ఆయన గొప్ప మందిరం అక్కడ కడతాడు. అంటే గొప్ప సభని ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 24 పెద్దలతో 4 జీవులతో కోట్లాని కూడా దూత సముఖముతో ఆరితేరిన భక్తులతో, పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులతో మనము కూడా అక్కడ గొప్ప దేవాలయముగా ఉండి ఆయన ఆరాధించగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాతో మాట్లాడే దేవుడవు నాయన, శక్తిమంతుడ, సామర్థ్యం గల దేవుడవు తండ్రి నాయన. నీకు మించిన దేవుడు లేడు. నిజమే ప్రభావం సృజించిన వాడు, నిర్మించిన వాడు అయ్యా. అన్ని మాకు సిద్ధపరిచిన దేవుడు నాయన. మమ్మల్ని సిద్ధపడమంటున్నావు, మాకు సిద్ధపడమని నేను హెచ్చరిక చేస్తున్నావు. నోవాకి ఇచ్చిన వాగ్దానము, నోవాకి చెప్పిన మాట నోవా నెరవేర్చినాడు ప్రభా నాయన. చితిసారకు మ్రానుతో ప్రభు ఎలాగ ఓడను తయారు చేసుకున్నాడో అలాగే ప్రభా మేము ఇప్పుడు నాయన పరిశుద్ధాత్మ అభిషేకముతో, వాక్యముతో, ప్రార్థనతోని, స్తుతులతోను నా తండ్రి ఒక ఓడ తయారు చేసుకొని నాయన లోకమనే పాపమును, బురదను అంటించుకొనకుండా ప్రభువా నీ రాజ్యానికి నువ్వు పిలిచినప్పుడు మేము నాయన నడుచుకుంటా నాయన మీ రాజ్యానికి మేము రావాలి. అలాంటి సిద్ధపాటు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నా. కట్టబడిన చెక్కబడిన నాడతో నాయన ప్రభా నా తండ్రి నాయన అయ్యా మీ చేతిలో నాయన ఉలి ఉన్నది నాయన, సుత్తె ఉన్నది, సేన ఉన్నది, గొడ్డలి ఉన్నది నాయన. నా తండ్రి ఎప్పటికీ సౌండ్ వినబడకుండా చెక్కుతున్నామంట నాయన. నిజంగా మమ్మల్ని చెక్కేటప్పుడు నాయన మేము మీ సందులో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు మా యొక్క బాధలు ఎవరికి కూడా వినపడవు నాయన, కనబడవు నాయన. భక్తులు కూడా తెలవకుండా బాధలు అనుభవించి స్తుతించే వారు ఉన్న భక్తులు ఎంతో మంది ఉన్నారు నాయన. అందులో మేము కూడా ఉన్నాం దేవా.
మా బాధలు, మా కష్టాలు, మా శ్రమలు, పక్కోడు కూడా మా దుఃఖం కనబడకుండా వినబడకుండా మమ్మల్ని కాపాడుతున్న దేవుడా, మమ్మల్ని చెక్కుతున్న దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు నాయన. యేసు రాజా మీకు స్తోత్రములు. మిమ్మల్ని హత్తుకొని ప్రభా నాయన, మేము చెక్కబడి ప్రభా నాయన రాజ్య వారసులుగా మేము సిద్ధపడవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నారు. వర్ణమలి తండ్రి నాయన, నాయన జలములు ప్రభా పొంగిపోయిన ఆకాశ భూమి తూములు ఇప్పబడి లోకమంతా అల్లకల్లోలం అయిపోతున్నప్పటికీ కూడా నోవా ఓడ తిరిగినట్టుగా సిద్ధపాటు కలిగిన కుటుంబాలు తేరి నాయన రాజ్యానికి వస్తారని లేఖనం సెలవిస్తుంది నాయన. అది మా జీవితాలు, మా కుటుంబాలు, సంఘములు మీరు నెరవేర్చి మహిమ పొందమని నీ కృపకు నాని నా తండ్రి వ్యక్తపడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలింప చేసి నాటి నీరు కట్టి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.